నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సలీం అన్సారీ గారు, సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చర్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్. హలో సార్. హలో అండి. సార్, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి ఇంతకు ముందు ఏంటి అంటే ట్రెడిషనల్ కోర్సెస్ సిఈసి, ఎంపీసీ, బైపీసీ ఇవి తప్ప మనకి ఎక్కువగా ఏ కోర్సెస్ కనిపించేవి కాదు సార్ ఇంటర్మీడియట్ లెవెల్లో. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక డిగ్రీ కోర్స్ అనో లేకపోతే ఇంకా ఎటువైపు ఛాన్స్ లేనప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళేవాళ్ళు. సో హోటల్ మేనేజ్మెంట్ అసలు ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? దీనికి హోటల్ మేనేజ్ అంటే ఒక హోటల్కి సంబంధించేనా? దీంట్లోని ఎలాంటి ఛానల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి? ష్యూర్ అండి. వన్ బై వన్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక హోటల్ ఆపరేషన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడాన్ని హోటల్ మేనేజ్మెంట్ అంటాం. హోటల్ ఆపరేషన్స్ అంటే మనకు హోటల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, సెక్యూరిటీ అయ్యుండొచ్చు, పర్చేసెస్ అయ్యుండొచ్చు, సేల్స్ అయ్యుండొచ్చు. ఇలాగా ఒక 12-14 డిపార్ట్మెంట్స్ అనేవి కలిసి పనిచేస్తేనే ఒక హోటల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి, అవి కలిసి పనిచేయడం ఎలాగా, సో ఆ ఎండ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దీని గురించి తెలుసుకోవడమే హోటల్ మేనేజ్మెంట్. సో ఒక హోటల్ని కంప్లీట్గా ఎలా రన్ చేస్తామో తెలుసుకోవడం హోటల్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ హోటల్స్లోనే ఆపర్చునిటీస్ వస్తాయంటే కాదండి. హోటల్సే కాకుండా మనకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో మనకు హోటల్స్ కాకుండా ఎయిర్లైన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, క్రూజ్ లైన్స్లో అండ్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్స్లో. ఓకే. సో ఇలాగా డిఫరెంట్ సెక్టార్స్లో మనకు హాస్పిటాలిటీ సెక్టార్స్ ఉన్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం తీసుకోవచ్చు. ఇలాగా మనకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న వన్ ఆఫ్ ద స్పెషల్ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అయితే మీరు అడుగుతున్నప్పుడే ఒక మాట అన్నారు, వేరే ఆప్షన్ లేక ఇందులో చూస్ చేసుకుంటున్నారని. ఇప్పుడు అలా కాదండి. ఒకప్పుడు డెఫినెట్లీ అలా ఉంది. టెల్లింగ్ అబౌట్ బిఫోర్ ట్రెడిషనల్ కోర్సెస్ సిఈసి, ఎంపీసీ, బైపీసీ తప్ప వేరే కోర్సెస్ పేరెంట్స్ సజెస్ట్ చేసేవాళ్ళు కాదు, పిల్లలకి కూడా తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అవేర్నెస్ ఉంది అండ్ హోటల్ మేనేజ్మెంట్ ప్యాషన్ తోటి జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ప్రీవియస్గా తీసుకుంటే ఒక 50 ఇంటెక్ ఉన్న కాలేజ్ ఇప్పుడు 100 ఇంటెక్ తీసుకుంటున్నారు. ఈవెన్ సీట్స్ అన్ని ఫిలప్ అయిపోయినాయి. ఈ ఇయర్ అడ్మిషన్స్ అనేవి ఎక్స్ట్రాడినరీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. సో దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు సో హోటల్ మేనేజ్మెంట్కి ఎంత డిమాండ్ అండ్ క్రేజ్ ఉందో అని చెప్పి. ఓకే. అయితే ఈ కోర్స్లో ముఖ్యంగా ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనం హోటల్లో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో మోస్ట్లీ అవే సబ్జెక్ట్స్గా ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఇది కిచెన్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ లోకల్ క్విజిన్ నుంచి ఇంటర్నేషనల్ క్విజిన్ వరకు ఎట్లాంటి ప్రిపరేషన్స్ చేస్తారు, ఎలాగ ఫుడ్ని ప్రజెంట్ చేస్తారు అండ్ గ్యాస్ట్రానమీ అనమాట. గ్యాస్ట్రానమీ అంటే మనకు ఫుడ్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని దాన్ని ఎలా తినాలి, ఇష్టంగా ఎలా తినాలి, దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ F&B సర్వీస్ ఉంటుంది. టేబుల్ మీద ఫుడ్ సర్వీస్ ఎలా ఇవ్వాలి. సో రెస్టారెంట్స్ చాలా ఉంటాయి హోటల్లో. అవే కాకుండా బ్యాంకెట్ హాల్స్లో మనకు ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా గెస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సో వేరియస్ ప్లేసెస్లో ఫుడ్ని ఎలా సర్వీస్ చేయాలనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. పబ్లో ఉండొచ్చు, బార్లో ఉండొచ్చు, ఇట్లాగా. సో ఇది కాకుండా ఫ్రంట్ ఆఫీస్ రూమ్స్ని ఎలా సేల్ చేయాలి, రూమ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే డిపార్ట్మెంట్ అనేది ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో దెన్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హౌస్ కీపింగ్ ఏంటంటే రూమ్స్ని క్లీన్గా మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్. ఓకే. ఏమైనా రిపేర్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్లీ దాన్ని మెయింటెనెన్స్ తోటి దాన్ని క్లియర్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ హౌస్ కీపింగ్లో నేర్చుకుంటారు. సో ఇవి మేజర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. మోస్ట్లీ ఏ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నా ఈ 4 అనేవి మేజర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇవి కాకుండా వీళ్ళకి హోటల్ లా అయ్యుండొచ్చు, ఆర్ ఎల్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఫ్రెంచ్, ఇవి లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారు అనమాట. అంటే టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ వరకు వీళ్ళు నేర్చుకోగలుగుతారు సార్ డ్యూరింగ్ ద పీరియడ్? కానీ అండ్ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ ఏ లాంగ్వేజెస్ వీళ్ళు నేర్చుకోవాలి అన్న ఒక ఇది ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కంట్రీ వీఆర్ ప్లానింగ్ టు మూవ్. మన ఆస్పిరేషన్ ఏ కంట్రీకి వెళ్ళాలని ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా మంచిదని చెప్తాను. అయితే యూజువల్లీ ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది యూరోపియన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యంలో ఉంది అండ్ ఇప్పటికీ కూడా దానికి మంచి డిమాండ్ ఉందన్నమాట. ఓకే. సో మనం యూరోపియన్ కంట్రీస్ కాకుండా ఇప్పుడు USA వెళ్ళాలనుకుంటే మనకి ఇంగ్లీష్ ఆల్రెడీ ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఉంది. సో యూరోపియన్ కంట్రీస్లో మీకు ఫ్రెంచ్ అనే లాంగ్వేజ్ చాలా మంచి పాసిబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ మనకు ఆల్రెడీ తెలుగు తెలుసు.
అండ్ హిందీ కూడా వచ్చు. సో డెఫినెట్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలిస్తే మనకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు రెడీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో అన్నిటికంటే ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్. ఎస్. సో కమ్యూనికేషన్ ఉంటే స్కిల్స్ అనేవి తర్వాత అయినా నేర్పించుకోవచ్చు అనే మెంటాలిటీ తోటి మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో కమ్యూనికేషనే మోస్ట్ ప్రాబబ్లీ కీ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే. ఇంకా కోర్స్ విషయానికొస్తే, ఈ కోర్సు ఇంతకుముందు డిగ్రీ లెవెల్ కోర్స్‌గా ఉండేది. ఇప్పుడు ఈ కోర్స్‌ని ఎలా అంటే మీరన్నారు మనం స్టార్టింగ్ మాట్లాడుకునేటప్పుడు ఇంటర్ బేస్‌తో కూడా ఇప్పుడు వచ్చేసిందని. దీనికి అవును. ఏంటి సార్? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ ఇంటర్మీడియేట్ నుంచే ఒక ప్యాషన్‌తో ఈ కోర్స్‌లోకి వెళ్ళాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో యాజ్ సూన్ యాజ్ వి ఫినిష్ స్కూలింగ్ మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవును. సో ఎంపీసీయా, బైపీసీయా, ఎలా ఏం చేయాలి అని. సో అక్కడ పెద్ద క్లారిటీ అనేది ఉండదు మనకు. పేరెంట్స్ ఏది చెప్తే మనం మోస్ట్లీ అదే చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఈవెన్ మన టీచర్స్ ఎవరో ఒకరు గైడ్ చేస్తారు. బట్ మనకు చిన్నప్పటి నుంచి ఒకవేళ కుకరీలో ఇంట్రెస్ట్ ఉండి ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, సో డెఫినెట్లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఒక డోర్ ఓపెన్ ఫర్ యూ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చదువు కంటే మోస్ట్లీ ప్రాక్టికల్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, మోస్ట్లీ 70-80% ప్రాక్టికల్స్ అనేవి ఇక్కడ క్లాసెస్లో ల్యాబ్స్ ఉంటాయి వీళ్ళకు. సో వీళ్ళు ల్యాబ్స్లో ప్రాక్టికల్గా కోర్స్ నేర్చుకుంటారు. సో డెఫినెట్లీ ఇదైతే మ్యాథమెటిక్స్, సైన్స్ ఏదైతే ఉందో వాటికి ఇది భిన్నంగా ఉంటుందన్నమాట. ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. చదువు కంటే ఇంపార్టెంట్గా ఇది ఒక యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో యాక్టివిటీ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ లెర్నింగ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దానివల్ల మనం మంచిగా నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇంటర్మీడియట్లో టూరిజం ఇన్ హాస్పిటాలిటీ, ఓకే, ఈ కోర్స్ ఒకటి ఉందన్నమాట, టూరిజం అండ్ హాస్పిటాలిటీ అనేది. సో దీన్ని ఇంటర్మీడియట్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత కావాలనుకుంటే మనం డిగ్రీలో వెళ్ళొచ్చు. డిగ్రీలో BHMCT అండ్ BCTC అనే 2 కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో మనం షెఫ్ అవ్వాలనుకుంటే BCTCA తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా హోటల్కి సంబంధించిన ఏ పొజిషన్స్లో అయినా వెళ్ళాలి లేదా జనరల్ మేనేజర్ అనే ఒక థాట్తో మైండ్ సెట్తో ఉంటే BHMCT కోర్స్ అనేది మంచి కోర్స్ అని చెప్తానండి. ఓకే. సో ఓన్లీ షెఫ్ అవ్వాలనుకుంటే BCTCA అండ్ అన్ని ఆపరేషన్స్ నేర్చుకోవాలి అనుకుంటే BHMCT. సో దీని తర్వాత కూడా ఇంకా ఇది డిగ్రీ లెవెల్స్‌లో. ఇది డిగ్రీ లెవెల్. ఓకే. ఓకే, లైక్ BSc బీకామ్ ఎలానో ఇది కూడా రెగ్యులర్ డిగ్రీనే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఇంకా వేరే స్టేట్స్లో వేరే స్టేట్స్ యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఈ డిగ్రీని ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈవెన్ మన దగ్గర సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ కూడా ఉన్నాయి. IHM అనేది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది అనమాట. అవును. సో దీంట్లో కూడా మీరు కోర్సెస్ చేయొచ్చు. హోటల్ మేనేజ్మెంట్. ఎస్, హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అండ్ డిప్లొమా కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 10th తర్వాత డిప్లొమా చేయొచ్చు, ఇంటర్ తర్వాత చేయొచ్చు, ఈవెన్ డిగ్రీ తర్వాత కూడా డిప్లొమా చేయొచ్చు. డైరెక్ట్ జాయినింగ్ ఉంటుందా దీనికి? ఏమైనా ఆఫ్టర్ 10th కానీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ ఏమైనా ఎగ్జామ్ రాసి వెళ్ళాల్సి ఉంటుంది? డెఫినెట్లీ అండి. డిగ్రీకి అయితే కొన్ని కాలేజెస్ పర్టికులర్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయితేనే వీళ్ళు ఈ కాలేజ్ పర్టికులర్ కాలేజెస్కి సెలెక్ట్ అవుతారు. అండ్ జనరల్గా ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో కొన్ని కాలేజెస్ వాళ్ళ ఓన్ ఎగ్జామ్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ కొన్ని కాలేజెస్ ఏంటంటే వితౌట్ ఎనీ ఎగ్జామ్ ఓన్లీ కౌన్సిలింగ్ త్రూ వాళ్ళ కమ్యూనికేషన్ బాగుండి వాళ్ళు ఎంతూజియాస్టిక్ ఉన్నారు, వాళ్ళ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకు సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే. అయితే ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి మీరన్నారు ప్రాక్టికల్ బేస్ ఎక్కువగా ఉంటుందండి అని. అవునండి. మనం ఒక రేషియో తీసుకుంటే ఎంత ప్రాక్టికల్ ఉంటుంది? ఎంత థియరీ పార్ట్ ఉంటుంది? యాక్చువల్గా మనం వేరే కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు బైపీసీ తీసుకుంటే మనం ఒక సిలబస్ని ఫాలో అవుతాం. అవును. అయిన తర్వాత ప్రాక్టికల్కి సపరేట్గా ఒక సిలబస్ ఉంటుంది. సో ఆ ప్రాక్టికల్ సిలబస్కి సంబంధించిందే మనం ప్రాక్టికల్ ల్యాబ్లో మనం దాన్ని అటెండ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే బుక్స్లో నేర్చుకుంటామో దాన్నే ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్గా కూడా చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 70-80% అనేది ప్రాక్టికల్గానే ఉంటుంది. ఏదైతే ప్రాక్టికల్ నేర్చుకుంటామో దాన్నే వర్డ్ ఫార్మాట్లో లేకపోతే ఈ లేఅవుట్ ఫార్మాట్స్లో మనము డ్రా చేయాల్సి ఉంటుంది. లైక్ ఫ్రంట్ ఆఫీస్ ఉంది, ఫ్రంట్ ఆఫీస్ లేఅవుట్ అనేది ల్యాబ్లో చూపిస్తాం మేము ఎలా ఉంటుందని. సో సేమ్ మనం డ్రా చేసి చూపిస్తాం క్లాస్ రూమ్లో, సేమ్ థింగ్. అండ్ ఈ ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసరికి రెసిపీస్ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకొని ఏమేమి ప్రిపేర్ చేశారో సేమ్ ఆన్ పేపర్ అదే రాస్తారు వీళ్ళు. సో మోస్ట్లీ 70-80% ప్రాక్టికలే ఉంటుంది అనమాట. సో మిగతాదంతా క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఎక్స్ట్రా ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో కొత్త టర్మినాలజీ కానీ వర్డ్స్ కానీ ఇంగ్రీడియంట్ నేమ్స్ కానీ ఆర్ ఎల్స్ కుకింగ్ స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ కానీ, ఇప్పుడు లైక్ బ్రేజింగ్ అని ఉంటుంది, స్టివింగ్, ఇట్లాంటి డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారనేవి
థియరీగా కూడా రాసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? 1-to-1 ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందా? లేకపోతే ప్రాక్టికల్ అనంగానే కొంచెం ప్రతి ఒక్కళ్ళు దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. సో, వాళ్ళకి 1-to-1 ఇది ఉంటుందా వాళ్ళకి? యాక్చువల్లీ ఏంటంటే కాలేజెస్‌లో హ్మ్. యూజువల్లీ గ్రూప్ వైస్ ఉంటారండి. ఓకే. బ్యాచెస్‌గా డివైడ్ చేస్తారనమాట. ఒక 100 స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 3 బ్యాచెస్‌గా డివైడ్ చేస్తారు. ఓకే. సో, అండ్ ఒక కిచెన్ ప్రాక్టికల్ ఉందంటే ఎగ్జాంపుల్‌కి ఒక స్టేషన్‌కి 4 నుంచి 5 మంది వరకు ఉంటారనమాట. సో, ఈ 5 మంది కలిసి ఒక డిష్‌ని ప్రిపేర్ చేస్తారు. డెఫినెట్‌లీ ఇది ఒక పర్సనల్ అప్రోచ్ అన్నట్టే చెప్పొచ్చనమాట. ఒక్కొక్క స్టేషన్‌ని షెఫ్ దగ్గరెళ్ళి సూపర్వైజ్ చేస్తూ, వాళ్ళకు ఇన్‌పుట్స్ ఇస్తూ, ఎలా చేయాలి ఏంటని గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆల్ టుగెదర్ ఒకటే చోట ఉండి డెమో ఇవ్వడం అనేది ఉండదు. సో, ఓకే. ఒక స్టేషన్‌కి 5 మంది ఉంటారు. సేమ్ లైక్ వైజ్ ఫ్రంట్ ఆఫీస్‌లో కూడా ఏంటంటే బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు. అండ్ కిచెన్ లాగా కాకుండా ఇది కమ్యూనికేషన్‌కి సంబంధించింది కాబట్టి వెన్ ఎ లెక్చరర్ ఈజ్ స్పీకింగ్ డెఫినెట్‌లీ దే విల్ అబ్జర్వ్ అండ్ డూ ఇట్. అండ్ 1 బై 1 పర్సనల్‌గా మేము ప్రాక్టికల్ చేపిస్తాం వీళ్ళతోటి. ఓకే. సో, one will be like a guest, one will be like a customer guest, front office personnel, okay, and one will be like a bellboy. హ్మ్. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇచ్చి వాళ్ళు కస్టమర్ని రిసీవ్ చేసుకున్నట్టు, గెస్ట్ని రిసీవ్ చేసుకున్నట్టు మనం ప్రాక్టికల్ చేపిస్తాం. సో, డెఫినెట్లీ ఇది పర్సనల్ ట్రైనింగ్ అన్నట్టే తీసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ మీరు చెప్పారు. దీంట్లో ఇంటర్న్‌షిప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి? ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ది కోర్స్ డిగ్రీలో అయితే 4 months ఇంటర్న్‌షిప్ ఉంటుందండి. ఓకే. సో, ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్‌షిప్పే ఉంటుందన్నమాట. సో, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో అంటే వాళ్ళకి వేరే హోటల్స్‌కి మీ ద్వారా పంపిస్తారా? యెస్, ఎగ్జాక్ట్‌లీ. హోటల్స్‌కి మాకు టై అప్ ఉంటుందన్నమాట. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి ట్రైనీస్ కావాలి, మాకు ట్రైనింగ్ ఇచ్చే హోటల్స్ కావాలి. యెస్. సో, మాకు కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. సో, స్టూడెంట్స్‌ని మేము హోటల్స్‌కి పంపిస్తాము. అక్కడ 4 months ట్రైనింగ్ చేస్తారు డిగ్రీ వాళ్ళైతే. అండ్ డిప్లొమా వాళ్ళైతే 6 months ట్రైనింగ్ చేస్తారండి. ఓకే. సో, దాని తర్వాత వాళ్ళ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కూడా ఇంటర్న్‌షిప్ ఉంటుందా? ఉంటుందండి సేమ్. యాజ్ ఓకే. పార్ట్ ఆఫ్ దేర్ కోర్స్ వాళ్ళకి కూడా ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుంది. సో, వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేసేసి వస్తారు. కానీ డ్యూరేషన్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట.